రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతూ ఉన్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,834 సర్పంచ్ స్థానాలకు, అట్లాగే 27,624 వార్డు సభ్యుల స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 1 గంట నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆ బ్యాలెట్ పేపర్ల కౌంటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి మొదటి విడత సర్పంచ్ స్థానాల విజేతలు ఎవరు, ఓడిపోయిన వారు ఎవరు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే పూర్తి వివరాలు ఈరోజు సాయంత్రంకు తెలిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రశాంతంగా సర్పంచ్ ఎన్నికల మొదటి విడత పోలింగ్ కొనసాగుతూ ఉన్నది. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం మొదటి నుంచి కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది కదా. ఈరోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల అనే గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి వర్సెస్ డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు కదా. వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం కొనసాగింది. ఆ సర్పంచ్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ కేంద్రం వద్ద వీళ్ళిద్దరి మధ్యలో మాటల యుద్ధం కొనసాగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాల శ్రేణులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఒక హై టెన్షన్ అయితే అక్కడ నెలకొందని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి గతంలో కూడా ఎల్లమ్మగూడ పిప్పిర్తి మండలం ఎల్లమ్మగూడకు సంబంధించి గ్రామం ఏదైతే ఉందో ఒక సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేయించారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. నల్గొండ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం గత వారం 10 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నల్గొండ జిల్లాకు సంబంధించి పోలీసు అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే గతంలో కేసులు ఉన్నటువంటి వ్యక్తులను బైండ్ ఓవర్ చేశారు. ఎట్లాంటి ఉద్రిక్తత పరిస్థితులు లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులు కూడా పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి 50% కంటే ఎక్కువ పోలింగ్ నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే తమ గ్రామానికి సంబంధించి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడిని ఎన్నుకునే ఎన్నిక కాబట్టి ఇది ఖచ్చితంగా గ్రామంలో ఉన్నటువంటి అందరు ఓటర్లు సర్పంచ్ ఎన్నికలో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 80% పైగానే, ప్రతి గ్రామంలో 80% పైగానే పోలింగ్ జరుగుతూ వస్తుంటుంది. ఈసారి కూడా మొదటి విడత ఎన్నికల్లోనే పోలింగ్ శాతం కూడా పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మొదటి విడత ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు వరకైతే ఒక నల్గొండ జిల్లా మినహా మిగతా ఎక్కడ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొనలేదని చెప్పవచ్చు. ఈ సాయంత్రానికి మొదటి విడత 3,834 సర్పంచ్ స్థానాలకు సంబంధించి విజేతలు భవితవ్యం బయటపడే అవకాశం ఉంది. విజేతలు ఎవరు, సర్పంచ్గా గెలుపొందిన వారు ఎవరు అనేది ఖచ్చితంగా ఈ సాయంత్రానికి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రశాంతంగా జరుగుతుంది. అక్కడ కూడా అన్ని చోట్ల కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. ప్రాపర్గా అన్ని చోట్ల కూడా ప్రాపర్గా బందోబస్తు చేయడం జరిగింది. దీని తర్వాత కౌంటింగ్ తర్వాత కూడా ఎక్కడ ఎలాంటి చర్యలు, ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫుల్ ప్రూఫ్ బందోబస్తు అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని పోలీసు సిబ్బంది తరఫున విజ్ఞప్తి చేస్తారు. ఎలక్షన్ కోడ్ అనేటటువంటిది 3 phases అయ్యే వరకు అమల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ విక్టరీ ర్యాలీస్ పర్మిషన్స్ ఎవరు కూడా ఎలక్షన్ కోడ్ అనేది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఎక్కడా విక్టరీ ర్యాలీస్ కానీ ఇవి చేయడానికి పర్మిషన్ లేదు. దాన్ని గమనించవలసిందిగా గెలిచినటువంటి అభ్యర్థులకు కూడా విజ్ఞప్తి చేశారు.
కొంచెం ఫ్రై. సార్ 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 ఇక్కడ క్యాప్చర్స్ తీసుకుంటారు సార్ పర్వతగిరి వచ్చింది సార్ పోలింగ్ కేంద్రం కాడికి వచ్చి సార్ మీడియానే ఇబ్బంది. శృతి శృతి నడుస్తుంది. ఎంట్రన్స్ లో ఉంటుంది. మేడం మీకు ఐడి మేడం ఈ ఓదిస్తుంది పోస్ట్ బ్యాగ్ జాగ్రత్త చదువుతుంది మేడం అలా పడే అనుకోండి మేడం 1992 1
ఇవన్నీ పట్టుకుని Thank you.